హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. తల్లి, నీ కోరిక రేపు గురువారం రోజు తీరబోతుంది. సమయం లేదు తల్లి, వెంటనే ఈ తమలపాకులను తాకు అనైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. అలాగే మంచి పరిహారం చెప్పబోతున్నారు. అదేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన బాబాగారు ఈ వీడియోను మన ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబాగారు మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం. మంచి దారి ఎంచుకోవాలి అనే ఆలోచన మనలో కలగాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి బాబాగారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం నాకైతే కలుగుతుందండి. ఎందుకంటే తమలపాకులతోటి ఈ పరిహారాన్ని చేసిన నాకు బాబాగారు మంచి ఫలితాన్ని అయితే ఇస్తారండి. కాబట్టి బాబాగారు ఫేస్ అయితే తమలపాకులో కనిపిస్తుందండి. ఎవరికైనా చూడండి, ఎవరైనా ఈ పరిహారం చేయండి, కంపల్సరీ మీకైతే మంచి ఫలితం అయితే వస్తుంది. కంపల్సరీ నమ్మకంతో చేయండి. పరిహారం చేసుకున్నప్పుడు తమలపాకులు అయితే బాబాగారి ఫేస్ అనేది కూడా మీకు కూడా కనిపిస్తుందండి. చాలా అద్భుతమైన పరిహారము. ఈ పరిహారానికి కావలసినవి కేవలం 5 తమలపాకులేనండి. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఆచరించండి, మంచి ఫలితం అయితే వస్తుంది. ఈరోజైతే మన బాబాగారు మన ముందు తమలపాకులను పెట్టారండి. ఈ వీడియోను చూస్తున్న వారందరికీ, ఈ తమలపాకులను తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులనైతే మన బాబాగారు అంటున్నారండి. ఈ తమలపాకుల గురించి ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఈ మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిడ్డ, తమలపాకులను తాకావు కదమ్మా, కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ఈ తమలపాకులను తాకావో వెంటనే నేను అదృష్టవంతురాలుగా మార్చేశానమ్మా. నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టానికి కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా, కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాట పడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దీనిని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలకి కూడా ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. మీ వ్యాపారాల్లో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోయినాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ తమలపాకులతో చేసే పరిహారం. ఇది గనక నేను చెప్పిన విధానంగా చేసుకుంటే నీ జీవితం ఊహించని విధానంగా మారబోతుంది తల్లి. ఇది వెంటనే ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా, నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా, బంధం దూరమైంది బాబా, ఒంటరిగా పోరాడి పిల్లలతోటి నేను ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను బాబా, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఈ జీవితం మీద విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి అని ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా నా భక్తురాలు బాధ తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుని ఉందో, నా బిడ్డకు నేను చెప్పేది పట్టరాని సంతోషం కలిగించే వార్త తల్లి ఇది. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్ని శుభవార్తలే, అన్ని శుభశకనాలే అనేది మన బాబాగారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి,
ఉన్నత స్థాయికి వెళ్తారో లేరో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి. ఈ సమస్యలు అన్నీ కూడా నేను దూరం చేస్తాను. ఇలాంటివి తీరని కోరికలు ఏమైనా సరే, ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కదా. అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి, వారి జీవితం మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ తమలపాకులతోటి పరిహారం చేయమ్మా. ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేటివి తప్పవు. వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ. ఎవరైతే ఈరోజు నీకు ఈ తమలపాకులను తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నీ భవిష్యత్తు నీ చేతులతోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తి నీకు ప్రసాదిస్తానమ్మా. బిడ్డ, నువ్వు అనుకున్నవి జరగడం కోసం నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం కూడా నీకు కల్పిస్తాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని నీకు అస్సలు వదులుకోవద్దమ్మా. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నీకు ఎదిగే శక్తి నీకు రావాలి అంటే రోజు కూడా నువ్వు నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను ఉన్నాను తల్లి అనైతే ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా. ఒక విగ్రహ రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకి నేను కనిపిస్తానమ్మా. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు. ఈ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు చెప్పబోయే తమలపాకులతో పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ తమలపాకుల పరిహారం తెలుసుకొని గురువారం రోజున ఎవరైతే చేస్తారో చేసిన ప్రతి బిడ్డకి కూడా నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇక పరిహారం ఏమిటో చెప్తాను ఫ్రెండ్స్. చాలా మంచి పరిహారం అండి. అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఇక పరిహారానికి కావలసినవి 5 తమలపాకులండి. కాడ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. తమలపాకుని కడగకుండా పొడి క్లాత్తోని తుడవండి. మీరు బాబాగారికి యథావిధిగా గురువారం రోజు ఎలా పూజ చేస్తారో అలా దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. ఆ ప్లేట్లో తమలపాకులు తన్మేల్లో పెట్టాను కదండి, ఆ తన్మేలు ఎట్లా పెట్టానో ఆ విధంగా 5 తమలపాకులు ప్లేట్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మీరు ముందుగానే తమలపాకులు కాడలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. కాడలు తీసేసిన తర్వాత ప్లేట్లో పేర్చుకోండి. తర్వాత 2 మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి పోయండి ఫ్రెండ్స్. పోసిన తర్వాత 3 ఒత్తులు, పసుపు రంగు ఒత్తులు వేయాలండి. పసుపు రంగు ఒత్తులు అంటే తెలుసు కదండి, పసుపును కలిపి ఒత్తు తయారు చేసుకొని వేయాలండి. తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత తమలపాకులు కాడను పక్కన పెట్టారు కదండి, వాటిని వెలుగుతున్న దీపారాధనలో వేసేయాలండి. తర్వాత కొంచెం పచ్చకర్పూరం కూడా ఆ తమలపాకుల మీద దీపం మీద చల్లండి. ఇక మీ కోరిక ఏదైతే ఉందో, ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, మంచి ఉద్యోగం రావాలి, మా బంధం బలపడాలి, ఈ వివాహం జరగాలి, వ్యాపారాల్లో లాభాలు రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఇలా ఏ కోరిక ఉన్నా సరే మీరు దీపారాధన చేసిన తర్వాత బాబా గారికి మీ కోరిక అనేది, సంకల్పం అనేది చెప్పుకోండి.
పూజ చేసిన తర్వాత బాబా గారికి అష్టోత్తరం కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పూలతో కానీ, అక్షితలతో కానీ, విభూతితో కానీ మీరు బాబా గారికి కంపల్సరీగా అష్టోత్తరం చేసుకోండి. అలాగే సాయి సచ్చరితలో ఒక అధ్యాయం అయితే చదువుకోండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని వారాలు చేయగలుగుతారో అన్ని వారాలు చేసుకోవచ్చండి. 1 వారం కావచ్చు, 3 వారాలు కావచ్చు, 5 కానీ, ఇలా 9 కానీ, మీరు ఎన్ని వారాలైతే సంకల్పం చెప్పుకుంటే బాబాగారు చెప్పుకొని అన్ని వారాలు చేసుకోండి ఫ్రెండ్స్. 1 వారం చేసుకున్నా సరిపోతుందండి. మీరు నమ్మకంతో, భక్తితో చేయండి ఫ్రెండ్స్. బాబాగారు దర్శన భాగ్యం కూడా మీకు కలుగుతుంది. ఈ పరిహారం చేసిన వారందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. కంపల్సరీ చేసుకోండి. కంపల్సరీ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బాబాగారి పేజ్ కనిపిస్తే కోరిక నెరవేరుతుందండి. మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి. మంచి పరిహారం కాబట్టి ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే బాబాగారు మీకు మంచి చేయాలని ఈ వీడియో మీ వరకు పంపించారు అని మీరు అర్థం చేసుకోవాలండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. తమలపాకులను 5 ప్లేట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 5 రంగు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పసుపులో కలిపి ఒత్తులు చేసుకోవాలి. ఫస్ట్ ఒత్తులుగా తయారు చేసుకున్న తర్వాత ఆ దీపాలలో వేయాలండి. దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత తమలపాకుల కాడను పక్కన పెట్టారు కదండి, వాటిని వెలుగుతున్న దీపారాధనలో వేసేయాలండి. తర్వాత కొంచెం పచ్చ కర్పూరం కూడా ఆ తమలపాకుల మీద, దీపం మీద చల్లండి. ఇక మీ కోరిక ఏదైతే ఉందో, ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, మంచి ఉద్యోగం రావాలి, మా బంధం బలపడాలి, వివాహం జరగాలి, వ్యాపారంలోనే లాభాలు రావాలి అని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఇలా ఏ కోరిక అయితే కోరుకున్నా సరే మీరు దీపారాధన చేసిన తర్వాత బాబా గారికి మీ కోరిక అనేది, సంకల్పం అనేది చెప్పుకోండి. ఈ పూజ చేసిన తర్వాత బాబా గారికి అష్టోత్తరం కూడా చదువుకోండి ఫ్రెండ్స్. అలాగే పూలతో కానీ, అక్షింతలతో కానీ, మీ విభూతితో కానీ మీరు బాబా గారికి కంపల్సరీగా అష్టోత్తరం చేసుకోండి. అలాగే సాయి సచరిత్రలో ఒక అధ్యాయం అయితే చదువుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్.